కేంద్ర ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే ఉందో 48,21,000 కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ జీరో. అంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో అధికారం కావాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు కావాలి, కానీ ఈ రాష్ట్రానికి మాత్రము నిధులు కేటాయించే పరిస్థితి లేదు. అంటే ఒక్కసారి ఆలోచిస్తాం, ఈ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి సవితి తల్లి ప్రేమ వలకబోస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసే పరిస్థితిలో లేడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో 8 మంది, అందులో బండి సంజయ్ కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ ఇలా కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇలా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక కేంద్ర స్థాయి మినిస్టర్లుగా ఉండి కనీసం 1,000 కోట్ల బడ్జెట్లు తీసుకురానటువంటి ఈ మంత్రులు ఉంటేంత లేక ఎంత అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా 8 మంది పార్లమెంట్ సభ్యులు, మీరు అందులో ఉన్నటువంటి 2 మినిస్టర్లు ఇలా నరేంద్ర మోడీ దగ్గరికి పోయి తెలంగాణకు రావాల్సినటువంటి వాటను తీసుకొస్తే తప్ప ఇలా మీరు తెలంగాణలో ప్రజల పక్షాన తిరిగే పరిస్థితి రాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ